సీక్వెల్స్ భారీ నష్టాలను తెచ్చి పెడుతున్నాయి అని తెలిసి తమిళ తంబిలు రిస్క్ చేస్తున్నారు. ఇండియన్ 2తో చేతులు కాల్చుకున్నా కూడా ఇండియన్ 3 పై ఆశలు చంపుకోవట్లేదు కమల్ హాసన్. రజనీ కూడా రోబో 2.0 తర్వాత మరో సీక్వెల్ తో వస్తున్నాడు. ఈ లెజెండరీ హీరోసే కాదు, జూనియర్స్ వరకు ఇదే తంతు నడుస్తోంది. ఓ సినిమా హిట్ గా నిలిచాక దానికి కొనసాగింపు తీయాలి అనుకోవడంలో తప్పులేదు. కానీ సీక్వెల్ రూపంలో డొల్ల కంటెంట్ అందించి ఫస్ట్ మూవీకి వచ్చిన క్రెడిట్ మొత్తం పోగొట్టేస్తున్నారు తమిళ తంబిలు. కాలీవుడ్ ఇలాకాలో సక్సెస్ కొట్టిన సీక్వెల్ చిత్రాల కన్నా ఫెయిల్ అయినవే ఎక్కువ. అందులోనూ స్టార్ హీరోస్ తెలిసి చేతులు కాల్చుకుంటున్నారు. తమిళంలో సింగం, కాంచన, అరుణ్మణై, డిమాంట్ కాలనీ సీక్వెల్స్ చిత్రాలే ప్రేక్షకులను మెప్పించగలిగాయి. మిగిలినవన్నీ జెండు బాంబ్ రాసుకునే ఫిలిం గా మారిపోయాయి. నేషనల్ ఐడెంటిటీ ఉన్న కమల్ హాసన్ సీక్వెల్స్ తీసి ఆడియన్స్ కు టెస్ట్ పెడుతున్నాడు. విశ్వరూపం 2, ఇండియన్ 2 చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డా సార్ మాత్రం ప్రేక్షకులపై కనికరం చూపించడం లేదు. ఇండియన్ 3 అంటూ వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అయ్యాడు. ఇండియన్ 2కే దిక్కులేదంటే 3 ఎందుకు తీస్తున్నారో టీంకైనా క్లారిటీ ఉందా అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. కమల్ మాత్రమే కాదు, విక్రమ్ స్వామి స్క్వేర్ నుండి విశాల్ సందికోడి 2, లారెన్స్ చంద్రముఖి 2, విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2 వరకు ఇదే రిజల్ట్. సీక్వెల్స్ తీసి పోగొట్టుకున్న పరువును నిలబెట్టుకోవాలని ట్రై చేస్తున్నారు తలైవార్ రజనీకాంత్. కెరీర్లో రోబో తప్ప మరో సీక్వెల్లో నటించని సూపర్ స్టార్ నెక్స్ట్ జైలర్ 2ని సిద్ధం చేశాడు. సీనియర్స్ కే కాదు, యంగ్ యాక్టర్లకు సీక్వెల్స్ పిచ్చి పట్టుకుంది. ముఖ్యంగా కార్తీ సీక్వెల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారబోతున్నాడు. సర్దార్ 2 ఫినిష్ కాగా ఖైదీ 2, హిట్ 4, యుగానికొక్కడు సీక్వెల్స్ లైనప్ లో ఉన్నాయి. ఈ మానియా విష్ణు విశాల్ కు పాకింది. గట్టా కుస్తీ 2 రిలీజ్ కు రెడీ కాగా నెక్స్ట్ రాక్షసుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. విశాల్ తుప్పరివాలన్ 2, నయనతార మూకుత్తి అమ్మన్ 2, డిమాంటీ కాలనీ 3 సినిమాలు రాబోతున్నాయి. ఈ సీక్వెల్స్ మానియా చూస్తుంటే రాను రాను కాలీవుడ్ కూడా మరో బీటౌన్ల కొనసాగింపు చిత్రాలతోనే టైం పాస్ చేస్తుందేమో.